Yashoda. I am National President for Indian Society for Study of Pain. I am from Kolkata. I work in the Kolkata Pain Clinic and Government Railway Hospital, where we run FND courses also, and we are having our own courses national wise. What shall I call all these things later? Only introduction. Namaskar. I am Dr. Anurag Agarwal and I am the National Secretary of Indian Society for Study of Pain. And I want to congratulate Dr. Uma Maheshwar, Dr. Nagalakshmi, who are the organizing chairperson of this Hyderabad 40th Annual National Conference of Indian Society of Study of Pain. This is very important conference where around 1,000 of the delegates from the India and abroad are joining. They all are pain physicians, and pain medicine is the super specialty branch, which is an upcoming branch, and we take care of chronic pain syndromes like the low back pain, headaches, neuralgias, neuropathic pain, and other pain. So, in this conference, lot of deliberations, scientific deliberations are going on, which are going to help the general masses, because it is important to understand that every third adult Indian, is suffering from one or other kind of chronic pain. So this conference is going to be a landmark in the history of Telangana and India as well, to help the chronic pain syndrome patients. Thank you. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఉమామేశ్వరరావు అండి. నేను అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ అండ్ సిటిజన్స్ హాస్పిటల్లో నేను అనస్థీషియా అండ్ పెయిన్ స్పెషలిస్ట్ అండి. కనీసం ఈ కాన్ఫరెన్స్ అనేది ఏమంటే నొప్పుల కోసం, అంటే క్రానిక్ పెయిన్, ఏమైనా నొప్పులు విచ్ ఈస్ మోర్ దెన్ 3 months, అంటే 3 నెలల కన్నా ఎక్కువగానే ఉన్నారనుకోండి, దాన్ని క్రానిక్ పెయిన్ అంటాం మనం. ఆ నొప్పులు ఎక్కడి నుంచి ఉండొచ్చు, తల నుంచి మన మోకాలు కానీ కాళ్ళ వరకు దాకా రావచ్చు, కడుపు నొప్పి ఉండొచ్చు, క్యాన్సర్ నుంచి, బ్యాక్ ఏక్ అంటే లో బ్యాక్ ఏక్ నుంచి ఉండొచ్చు, లేదంటే కళ్ళు నొప్పి ఉండొచ్చు, కీళ్ళ నొప్పులు ఉండొచ్చు. సో ఇవన్నీ క్రానిక్ పెయిన్ సిండ్రోమ్స్ అంటాం. దానికి ఎట్లా అంటే మస్కులోస్కెల్టల్ పెయిన్ ఉండొచ్చు, క్రానిక్ హెడేక్ లైక్ క్లస్టర్ హెడేక్ ఉండొచ్చు, మైగ్రేన్ ఉండొచ్చు, ట్రైజమల్ న్యూరాలజియా ఉండొచ్చు. అదే కానీ కొంచెం కిందకు వస్తే షోల్డర్ పెయిన్, షోల్డర్ ఆర్థరైటిస్ కానీ, లిగమెంట్ టేర్ ఉండొచ్చు. కొంచెం కింద అట్లా బ్యాక్లో వెళ్ళామంటే అప్పర్ థొరాసిక్ పెయిన్ కానీ, లోవర్ థొరాసిక్ డిస్క్ బల్జ్ కానీ, అట్లాంటి సిండ్రోమ్స్ ఏమైనా ఉంటే కానీ మనం ట్రీట్ చేస్తాం. లేదా ఎస్ఐ జాయింట్ ఉండొచ్చు. అట్లే కొంచెం పెద్ద జాయింట్, అంటే వయసు ఉండే వాళ్ళు ఒక 60 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండి వాళ్ళ కీళ్ళు నొప్పులు కానీ ఉంటే మనం రేడియో ఫ్రీక్వెన్సీ లీజన్ కూడా చేస్తాము. అది కాకుండా రీజనరేటివ్ థెరపీ కూడా మనము దానికి సౌలభ్యం చేస్తాం. అది కాకుండా మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ లైక్ క్యాన్సర్ ఆఫ్ ప్యాంక్రియాస్ కానీ, క్యాన్సర్ ఆఫ్ స్టమక్ కానీ, అట్లాంటి ఏమన్నా ప్రాబ్లం కానీ ఉందంటే మనం సీలియా ప్లెక్సస్ బ్లాక్ అని అది చేస్తాం. సో ఇట్ ఈస్ ఎ వాస్ట్ మెడిసిన్ వేర్ ఆ మెడిసిన్ గురించి నేర్చుకునేకి చాలా ఉంది. మళ్ళీ జనాలు దేశాల నుంచి, ఇండియాలో మన భారతదేశంలో నుంచి కనీసం 1,000 మంది దాకా వచ్చి ఇప్పుడు మన హైదరాబాద్లో మన పార్క్ హోటల్లో 40 అంటే 40th యాన్యువల్ కాన్ఫరెన్స్ ఇండియన్ సొసైటీ ఆఫ్ స్టడీ ఫర్ పెయిన్ అనే ఒక నేషనల్ కాంగ్రెస్ అంటాం దాన్ని. అందరు కలిసి వి కండక్ట్. ఎట్లా అంటే చిన్నవాళ్ళు, అంటే ఎండి అనస్థీషియా కానీ, డిఎం పెయిన్ మెడిసిన్ కానీ, ఫెలోషిప్ ఇన్ పెయిన్ మెడిసిన్, పిడిసిసి పెయిన్ మెడిసిన్, వీళ్ళందరూ చేసి నేర్చుకొని వాళ్ళు ప్రజెంటేషన్ చేసి కనీసం ఒక 3.5 days ప్రోగ్రామ్ అండి ఇది. ఫస్ట్ డే వచ్చి మనకి ప్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్ ఉంటుంది. ఎక్కడ అంటే మనం యంగ్స్టర్స్కి మనం నేర్పిస్తాం ఎట్లా మనం ప్రొసీజర్స్ చేయాలి అనేది. అదే కానీ అదైనా ఫస్ట్ డే అయిన తర్వాత మనకి 2.5 days ఏముంటుందంటే సైంటిఫిక్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే ఫ్రమ్ బేసిక్స్ ఫిజియాలజీ నుంచి, పెథాలజీ నుంచి, ట్రీట్మెంట్, సైకోథెరపీ, మళ్ళీ సైకాలజీ థెరపీ, ఇవన్నీ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ అండి. నమస్కారం. నమస్తే అండి. నేను డాక్టర్ నాగలక్ష్మి పట్నాల, సీనియర్ కన్సల్టెంట్ పెయిన్ ఫిజిషియన్, కిమ్స్ హాస్పిటల్స్ అండ్ ఆదిస్ లిబ్రో పెయిన్ కేర్ సెంటర్ అండి. సో ఇవాళ ఇది నేను ఆర్గనైజింగ్ సెక్రటరీ 40th యాన్యువల్ పెయిన్ కాన్ఫరెన్స్కి. సో మహేష్ సార్ చెప్పినట్టుగా ఈ కాన్ఫరెన్స్లో క్రానిక్ పెయిన్ గురించి అందరికీ అవగాహన కలగడానికి ప్రయత్నిస్తున్నాం. సో దీంట్లో ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన డెలిగేట్స్ అందరికీ కూడా ఏదైనా పేషెంట్ నొప్పితో వస్తే దాన్ని ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో పెయిన్ మల్టీ మోడల్ అని నేర్పించాము, ట్రీట్మెంట్ కూడా మల్టీ ఫెసెటెడ్ అని నేర్పించాము. సో దీంట్లో లైవ్ వర్క్షాప్, కెడావరిక్ వర్క్షాప్, లైవ్ కేసెస్, స్క్రీనింగ్ ఆన్ వాలంటీర్స్, వీటన్నిటితోటి లైవ్గా నేర్చుకునేటట్టు అవకాశం కల్పించాం. దాని తర్వాత ఈ సైంటిఫిక్ సెషన్లో బేసిక్ కాజెస్ ఆఫ్ పెయిన్ నుంచి పెయిన్ క్లినిక్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఎథికల్ ప్రాక్టీస్ వరకు ఇంపార్టెన్స్ని
అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాము. సో దిస్ ఈస్ బేసికలీ క్రానిక్ పెయిన్ ఏదైతే సర్జరీకి ఆప్షన్ లేదో, లైక్ డయాబెటిక్ న్యూరోపతి కానీ క్రానిక్ మైగ్రేన్ కానీ ఎక్కడైతే సర్జికల్ ఆప్షన్స్ లేదు సర్జికల్ ఆప్షన్స్ ఉన్న పేషెంట్స్కి సర్జరీ వద్దు అనుకుంటే, లైక్ ట్రైజెమినల్ న్యూరాలజియా కానుంచి కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పుల వరకు వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ థెరపీస్ ఆఫ్ పెయిన్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ నేర్పిస్తారు. సో బేసికల్గా క్రానిక్ పెయిన్తో ఇబ్బంది పడనవసరం లేకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవసరమైన పద్ధతులన్నీ ఈ కాన్ఫరెన్స్లో నేర్పించి క్రానిక్ పెయిన్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. థ్యాంక్ యూ. సో అక్రాస్ ది కంట్రీ ఒక 6 కాంటినెంట్స్ కవర్ అయ్యారండి. గెస్ట్లు వస్తున్నారండి. అంటే మా ప్రోగ్రామ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ ఉంటుంది. ఐఎంఏ పాస్ట్ ప్రెసిడెంట్ దిలీప్ బనుశాలి గారు వస్తున్నారండి. గెస్ట్ ఆఫ్ ఆనర్ డాక్టర్ భాస్కరరావు గారు అండి, సిఎండి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ కిమ్స్ హాస్పిటల్ అండి. అండ్ డాక్టర్ ప్రభాకర్ గారు వస్తున్నారండి. ఈజ్ ది రీజనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ అండ్ సిటిజన్స్ హాస్పిటల్. సో దీంతో పాటు ఏమంటే మనకి ఫెలోషిప్ కండక్ట్ చేస్తామండి. ఒక 1 year ఫెలోషిప్ ఉంటుంది అండర్ ది ఏజెస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఆఫ్ స్టడీ ఆఫ్ పెయిన్. దాన్ని మనం ఇండియన్ అకాడమీ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్ అంటాము. అది దానికోసం మనం 1 year ఫెలోస్ వాళ్ళు అందరూ ఒక 18 to 20 సెంటర్స్ ఉన్నాయి మన అక్రాస్ ది కంట్రీ. సో వాళ్ళ కింద 1 year ఫెలోషిప్ చేస్తారండి. సో వాళ్ళకి ఫెలోషిప్ చేసినాక వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి దాంట్లో మంచిగా ప్రాక్టీస్ చేసి వాళ్ళు దాంట్లో కానీ మంచిగా మార్క్స్ వచ్చి పాస్ అయ్యారనుకోండి, వాళ్ళకి ఫెలోషిప్ మనం సర్టిఫికేట్ ఇస్తాం అండర్ ది ఏజెస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఆఫ్ స్టడీ ఆఫ్ పెయిన్. దాన్ని ఫెలోషిప్ ఇన్ అకాడమీ ఆఫ్ పెయిన్ మెడిసిన్ అంటాము. ఆ సర్టిఫికేషన్ కన్వకేషన్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు మనం అనుకుంటున్నాం. 30th annual pain conference అండి. ఎవ్రీ ఇయర్ ఇండియన్ సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ పెయిన్ అండర్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఉంటుంది. సో ఈసారి కాన్ఫరెన్స్ ద పార్క్ సోమాజిగూడ హోటల్లో కండక్ట్ చేస్తున్నాం. సైంటిఫిక్ ప్రోగ్రామ్ ఆఫ్ 3 days ఉంటుంది విత్ 1 day ఆఫ్ వర్క్షాప్. సో వర్క్షాప్లో కెడావర్స్ మీద పెయిన్కి సంబంధించిన అన్ని ప్రొసీజర్స్ అండ్ లైవ్ కేసెస్ స్క్రీనింగ్ చేశాము. సో ఇది బేసికల్గా పెయిన్కి ఎంతూజియాస్టిక్ ఉన్న వాళ్ళకి బేసిక్ ప్రొసీజర్స్ అవగాహన కలిగించడానికి, పెయిన్ డయాగ్నోసిస్ ఎలా చేయాలి, ఎథికల్గా ప్రాక్టీస్ ఎలా చేయాలి అండ్ క్లినిక్ సెటప్, దానికి కావాల్సిన లీగాలిటీ ఇష్యూస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దిస్ బేసికలీ ఈజ్ మెడికల్ పోస్ట్ ఎండి డిగ్రీ అండి. పోస్ట్ ఎండి ఎనస్థీసియా తర్వాత చేసే ఫెలోషిప్స్ ఇవి. సో దీంట్లో క్రానిక్ పెయిన్కి సంబంధించిన అన్ని కండిషన్స్, వాటి పెథోఫిజియాలజీ, వాటి ట్రీట్మెంట్, వాటి మేనేజ్మెంట్ ఆప్షన్స్, అట్లీస్ట్ ఒక 1000 మంది డెలిగేట్స్కి ఆల్ ఓవర్ ది వరల్డ్ నుంచి వచ్చిన వాళ్ళకి అరౌండ్ 6 continents నుంచి వచ్చారు. సో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీళ్ళకి కెడావర్ పైన కూడా ఒక కోర్స్ లాగా ఉంటుందండి. ఒక 1 day ఒక 8 hours మొత్తం కెడావర్స్ పైన ఎలా చేయాలి ఏంటని నేర్పిస్తాము. సో అది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనమాట. సో దీంతో కలిపి మొత్తం 4 రోజులు, ఒక రోజు కెడావర్ పైన, ఒక రోజు అల్ట్రాసౌండ్ మెషిన్ పైన నేర్పించి తర్వాత వాళ్ళని 3 రోజులు ఈ యొక్క సైంటిఫిక్ ప్రోగ్రామ్ రన్ చేస్తాము. సో అలా చేశాక వాళ్ళకి ఒక అట్లీస్ట్ ఒక అవగాహన వస్తుంది. కొందరేమో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఫిజిషియన్స్ వచ్చి వాళ్ళకి నేర్పిస్తారు అనమాట. ఆ స్టూడెంట్స్ ఉంటారు. సో మిక్స్డ్ గ్రూప్ అనమాట అందరికి. కొందరు స్టూడెంట్స్, కొందరు ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు, ఇట్లా వాళ్ళకి ఎక్స్పర్ట్స్ వచ్చి కంట్రీ వైడ్ నుంచి ఎక్స్పర్ట్ వచ్చి నేర్పిస్తారు అనమాట. సో అది ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. అంటే ఆ పిల్లల నుంచి, అంటే యంగ్ పెయిన్ ఫిజిషియన్స్ నుంచి ఓల్డ్ వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్లాట్ఫామ్ ఇది. సో దాన్ని మనం అందరికీ తెలియాలి, అవగాహన రావాలని చాలా మటుకు మనం యాజ్ ఏ పెయిన్ సొసైటీ, హైదరాబాద్ పెయిన్ సొసైటీ కానీ, మనకున్న సెంట్రల్ కమిటీ కానీ మనకు ఒక రకంగా చాలా బాగా సపోర్ట్ చేశారు. కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా కోరిక. యాక్చువల్లీ అదే దానికోసమనే ఈ 4 రోజులు చేస్తాం అనమాట. సో అందరికీ ఒక మంచి అవగాహన రావాలి.